తమిళనాడు చూస్తుంటారుగా. ఈరోజు మార్కెట్లో నాకైతే శాండ్విచ్ మసాజ్ అయింది పీఈకి సిఈకి మధ్యలో. బట్ నేనైతే ఫస్ట్ నుంచి సిఈనే ప్రిఫర్ చేశాను. ఎందుకు ప్రిఫర్ చేశాను అది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకు ప్రిఫర్ చేశానంటే సిఈని నిన్న ఏదైతే మనకి ఒక ర్యాలీ ఇచ్చిందో ఆ ర్యాలీ తర్వాత రిట్రేస్మెంట్ అనేది 50%కి రాలేదు. ఫిబొనాచి లెవెల్లో చూడండి 50% దగ్గర ఒక గ్రీన్ లైన్ గీస్తున్నాను. సో అది ఈరోజు మార్నింగ్ టచ్ అయింది. టచ్ చేసిన తర్వాత ఒక బౌన్స్ వచ్చింది. తర్వాత అది బ్రేక్ చేసి తిరుగున్నాం. బట్ వాల్యూస్ అనేవి అంత పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వలేదు. కింద నుంచి చూడండి విక్స్ అనేవి చాలా పైకి తనిని అనమాట కింద నుంచి. సో అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ ఎబోకి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్ కొంచెం మూమెంట్ ఇస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే సిఈని బై చేశాను. కానీ అదే నా తప్పు. అక్కడే నాకు ఏం జరిగింది అంటే నన్ను మార్కెట్ శాండ్విచ్ లాగా నలిపోతలేసింది. విక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి తప్ప ఫుల్ క్యాండిల్ అనేది ఫామే అవటలేదండి. చూడండి ఎలా వస్తుందో. ప్రతి ఒక్క క్యాండిల్ 1 మినిట్లో 15 మినిట్స్లో 10 మినిట్స్లో 5 మినిట్స్లో ప్రతిదీ విక్సే ఫామ్ అవుతుంది. ఫుల్ క్యాండిల్ గట్టిగా ఫామ్ అవుతున్నాయి. చూసే టైంకి ఒక్కటి ఫామ్ అవ్వాలి. ప్రతి దాంట్లో విక్కే. ఎటు చూసినా కన్సాలిడేషనే. నిన్న ఆఫ్టర్నూన్ మొదలైంది కన్సాలిడేషన్. చూడండి ట్రెండ్ లైన్ గీసాను. ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోద్ది. కానీ విక్తో మళ్ళీ బిలోకి వచ్చేసిద్ది. చూడండి మీకే కనిపిస్తుంది. ఎటు చూసినా కానీ అక్కడ చూడండి విక్ ఎలా ఫామ్ చేసిందో 1 మినిట్లో. సో ఆ విక్ ఫామ్ చేసిందా కిందకు వస్తుంది. కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిద్ది. కింద ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిద్ది. కింద నుంచి మళ్ళీ ఒక విక్ వచ్చిద్ది. పైకి ఒక విక్ వచ్చిద్ది. ఇలా ఎటు చూసినా విక్కు చిరాకు వచ్చేసిందండి ఈరోజు నాకు. అట్టని చెప్పి చూడండి అందుకే వై అని రాశాను మొత్తం. చూడండి ట్రెండ్ కూడా అప్ ట్రెండే కనిపించింది నాకు. చూడండి గీస్తూ ఉంటే ప్యాటర్న్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. కానీ పైకి వెళ్ళలేదు. అందుకే పొజిషన్ని హోల్డ్ చేశాను. రేపు చూద్దాము అసలు ఎలా ఉంటుంది. ఈరోజుకి అయితే 19,000 అయితే లాస్లో అయితే నేను పొజిషన్ని హోల్డ్ చేశాను.